అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఈ కండువా మెడలో వేసుకున్న మా 3 రంగుల జెండా పట్టుకున్న ప్రతి కార్యకర్త కావచ్చు, పదవులు అనుభవించిన పెద్ద మా మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులు అందరూ 2029లో రాబోయే మన జగనన్న ప్రభుత్వంలో మన జగనన్నకి ఏదైతే పార్టీలో ఉన్న ఇంపార్టెన్స్ ఉంటుందో, ఆ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందో జగనన్నకు సమానంగా రాబోయే రోజుల్లో ఉంటాయని జగనన్న పదే చెప్తున్నాడు. గత తప్పిదాలు అనుభవాలు మళ్ళీ రానున్న రోజుల్లో జరుగుతాయని అనుకుంటే అది మీ పొరపాటే. ముఖ్యంగా కూటమి వాళ్ళకి చెప్తున్నా, రేపొద్దున జగన్మోహన్ రెడ్డికి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో పార్టీలో రేపొద్దున మేము కూడా అదే అధికారం మా చేతులు ఉంటుంది. మీ రెడ్ బుక్కి, మీ కేసులకి ఇక్కడ భయపడేవాడు ఎవడు ఉండడు. మొన్న 2029 ఎలక్షన్లో కూటమి అధికారంలో వచ్చిన తర్వాత ఈ 19 నెలల కాలంలో ఏమి చెడు జరిగినా దానికి కారణం జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే మాటను అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, ఇంకో మంత్రి నారా లోకేష్ కావచ్చు తరచుగా అనేక సమావేశాల్లో అంటున్నారు. కొత్తగా మళ్ళీ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా జగన్ గారి మీద కొత్తగా ఒక పోస్ట్ పెట్టడం చూసా. ఈ కొబ్బరి చెట్ల డిస్ట్రిక్ట్ గురించి తెలంగాణ ప్రజలు కించపరిచేలా మాట్లాడిన దాని గురించి జగన్ గారి మనుషులు వీళ్ళ వెనకాల ఉన్నారు, వీళ్ళే నడిపిస్తున్నారు అనేటువంటి మాటను అంటూ ఉన్నారు. వాళ్ళ లీడరు ఎలా తెలివి తక్కువ మాట్లాడతాడో అలాగే వాళ్ళ సోషల్ మీడియా కూడా అదే అవుతుంది సేమ్. ఎందుకంటే ఆయన ఒక స్టాండ్ మీద ఉన్నాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి. ఆయన ఎంత పెద్ద కామెడియన్ అవుతున్నాడో చూస్తున్నాం కదా 18 నెలల నుంచి. ఇంకా ఉంది పెద్ద కామెడీ సీన్లు చూస్తూనే ఉంటాము ముందు. మీ నాయకుడు కొబ్బరి రైతుల దగ్గరికి వెళ్ళి మన అన్నదమ్ములుగా భావించే తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినే మాటలు ఎవడు మాట్లాడమన్నాడు నిన్ను? డిస్టి అంటావు, కొబ్బరి చెట్లు తెలంగాణ ప్రజల వల్ల రాలిపోయానని ఏదేదో మాట్లాడుతున్నావు. తెలంగాణ ప్రజలతో కొట్టించుకునేదాకా తెచ్చుకున్నావు. దానికి మాకు ఏం సంబంధం? ప్రజలు తెలియలేదు అనుకుంటున్నారా? మేము చూసేటోళ్ళు అందరూ మాకు సపోర్టర్స్, లేకపోతే మీ సపోర్టర్స్ కూడా తెలియలేదని అనుకుంటున్నారా మీరు? జగన్ తిట్టిపిస్తున్నాడు వెనుక నుంచి అంట, రెడ్డి సామాజిక తిట్టిపిస్తుందంట, ఏదో పోస్టులు పెడుతున్నారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు బాధ్యత లేకుండా అన్నటువంటి మాటకు పవన్ కళ్యాణ్ అనే ఆయన వ్యక్తే బాధ్యత వహించాలి, కానీ మాకేం సంబంధం? మీ జనసేన వాళ్ళు అంతేగాని మీరు మారరు అసలు. ఫస్ట్ మీ లీడర్కి మైండ్ ఎట్లా ఉండదో మీకు కూడా సేమ్ అదే పొజిషన్ మీకు కూడా అలవాటు అయిపోయింది. అది మీకు చేతనైతే ఇదిగో మా పవన్ కళ్యాణ్ ఈ మాటలు అన్నాడు, ఈ తెలంగాణ ప్రజల వల్ల కొబ్బరి చెట్లకు డిస్ట్రిక్ట్ తెలియదు అన్నాడు కదా, దానికి మీరు సమాధానం చెప్పాలి. మీ నాయకుడు అన్నదానికి ఇట్లా అన్నాడని చెప్పి సమాధానం చెప్పండి తెలంగాణ ప్రజలకి. ముందు మిమ్మల్ని అయితే బట్టలు ఇప్పి ఉరికిచ్చే పరిస్థితి తెచ్చుకున్నారు మీరు. ఆల్రెడీ ఉరికిస్తారు కూడా గ్యారంటీ. మీ తెలంగాణలో జెండా కనపడితే మాత్రం మీకు చేతులు కాలు ఇరగొట్టే రోజులు దగ్గరలో త్వరలోనే చూస్తాము. అది చూడాలని చెప్పి నేను కోరుకుంటున్నాం, వైఎస్ఆర్ పార్టీ కూడా కోరుకుంటున్నాం. మీలాంటి దరిద్రుల్ని ఈ తెలంగాణ ప్రజలు ఊరుకోరని మేము అనుకుంటున్నాము. థ్యాంక్ యూ. మీ పి కోటేశ్వరరావు, కందుకూరు నియోజకవర్గం.